రోజు జూన్ 12 మధ్యాహ్నం 1:39. చాలామందికి ఒక సాధారణ సమయం, కానీ కొందరికి అదే క్షణం జీవితాలనే మార్చేసింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అందరూ తమ ప్రయాణాలకి సిద్ధమవుతూ ఉన్నారు. ఒకరు కొత్త జీవితం మొదలు పెట్టాలి అని ఎక్కి ఉంటారు. ఇంకొకరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఇంకొంతమంది తమ కుటుంబాలకు దూరంగా ఉండడంతో కలవడానికి వస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఒక సాధారణ సమయం, కానీ కొందరికి అదే క్షణం జీవితాలనే మార్చేసింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అందరూ తమ ప్రయాణాలకు సిద్ధమవుతూ ఉన్నారు. ఒకరు కొత్త జీవితం మొదలు పెట్టాలని ఎక్కి ఉంటారు. ఎన్నో కలలతో, ఎన్నో ఆశలతో మొదలైన ప్రయాణాలు. ఇంజిన్లో సమస్యలు మొదలయ్యాయి. పైలట్ చివరిసారిగా ఏటీసీకి ఇలా చెప్పాడు, మేడే మేడే మేడే. ఎన్నో కలలతో, ఎన్నో ఆశలతో మొదలైన ప్రయాణాలు. ప్రయాణికుల కేకలు, ఆఖరి మాటలు. ఆకాశంలోంచి మెడికల్ డిగ్రీ కాలేజ్ మీద పడిన శబ్దం, ప్రయాణికుల కేకలు, ఆఖరి మాటలు. ఒక్క క్షణంలో 241 మంది జీవితాలు ముగిశాయి. ఇంటికి చేరే కలలు మంటల్లో ఆహుతమయ్యాయి. అంతమందిలో ఒకే ఒక్కడు బ్రతికాడు. ప్రతి ఒక్కరూ ఊహించని విధంగా అతను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం కూలింది, కానీ ప్రతి ఇంటిలో ఓ ఖాళీ స్థానం మిగిలిపోయింది. ఈ విమాన ప్రయాణికులు ఇక లేరు, కానీ వారి ప్రేమ, ఆశలు, జ్ఞాపకాలు మన హృదయంలో ఎన్నటికీ ఉండిపోతాయి. ఒక్కో ప్రయాణికుడు ఈజ్ ఈక్వల్స్ టు ఒక జీవితం, ఒక జీవితం ఈజ్ ఈక్వల్స్ టు ఒక కుటుంబం.